ఇఫ్ నార్త్ బికమ్స్ సౌత్ వెస్ట్, మరి ఇది ఫాల్స్ కంపాస్ మోడల్ అవునా. నార్త్ అనేది ఏమైతే ఇప్పుడు సౌత్ వెస్ట్ అయిందంటమ్మా. వాట్ విల్ వెస్ట్ బికమ్, వెస్ట్ ఏమవుతుంది. మరి ఈ క్వశ్చన్ ని నార్త్ బికమ్ సౌత్ వెస్ట్ అనగా జాడ్ ఏం చేస్తారంటే నార్త్ సౌత్ వెస్ట్, ఓకే అంటే ఇలాగా 135 degrees, ఇదే డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్, ఇంత పంచాయతీ పెట్టారమ్మా. ఎప్పుడైతే ఇంత పంచాయతీ పెట్టారో ఎగ్జామ్ డే అయితే గుర్తుపెట్టుకోండి. ఇగో కంపాస్ మోడల్ అంటే కదా, ఫాల్స్ కంపాస్ అంటే కదా. ఓకే, ముందు ఒరిజినల్ రాసుకున్నాం, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, ఇదే ఒరిజినల్ డైరెక్షన్ మనకు తెలిసింది. ఇప్పుడు చెప్పండి, నార్త్ బికమ్స్ ఏమైంది, సౌత్ వెస్ట్ అయింది. ఈ నార్త్ అనేది ఇప్పుడు సౌత్ వెస్ట్, మన లోపల ఉండేది ఒరిజినల్, బయట ఉండేదేమో మనం 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 మాడుకుంటే ఇప్పుడు దీని ప్రకారం ఆన్సర్ చెప్పుకోవాలి కదా. ఓకే, మరి సౌత్ వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ ఎవరికి లెఫ్ట్ ఎవరికి రైట్ చూసుకున్నాం. ఓకేనా, మనకేం తెలుసు, సౌత్ ఇక్కడ వెస్ట్ ఇక్కడ, అవునా కదా. అంటే వెస్ట్ కి లెఫ్ట్ సైడ్ సౌత్ ఉంటుంది, అంటే ఇక్కడ వెస్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ సౌత్, సరిపోయిందా లేదా. వెస్ట్ సౌత్ చూడండి, వెస్ట్ కి లెఫ్ట్ సైడ్ సౌత్ సరిపోయిందా. వెస్ట్ కి ఆపోజిట్ ఈస్ట్, సౌత్ కి ఆపోజిట్ నార్త్. ఓకే, డైరెక్షన్స్ నాకు వచ్చేసేసారు. వాట్ విల్ వెస్ట్ బికమ్, వెస్ట్ ఏమవుతుంది అంటే ఒరిజినల్ గా వెస్ట్ ఇప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఒరిజినల్ వెస్ట్ అంటే ఇక్కడేగా, అది ఇక్కడ ఎక్కడ ఉంది, సౌత్ కి ఈస్ట్ కి మధ్యలోనేగా, అంటే సౌత్ ఈస్ట్. ఓకేనా, సౌత్ ఈస్ట్ అంటే ఎన్నో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, సౌత్ ఈస్ట్ ని తెలుగులో ఏమంటామా, ఆగ్నేయం. ఏమంటామా, ఆగ్నేయం. రైట్ ఆర్ రాంగ్, దట్స్ ఇట్.